వయసు పెరిగే కొద్దీ నలుగురికి మంచి చెప్పేలా ఉండాలి కానీ చిన్నపిల్లలు కూడా చేవేరించుకునేలాగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సభా మర్యాదలు పాటించకుండా తన తోటి నటినట్లపై నోరు జారిన విధానాన్ని చూసి నిన్నగాక మొన్న పుట్టినోళ్లు కూడా సోషల్ మీడియాలో సభా మర్యాద తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినీ కెరియర్ అనుభవం అంత వయసు కూడా ఉందని వాళ్ల చేత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పించుకునే స్థాయికి దిగజారిన రాజేంద్ర ప్రసాద్ ని చూస్తుంటే కోపం రావడం లేదు, జాలేస్తుంది. తెలుగు భాషని, తెలుగు సినిమాని ప్రేమిస్తూ మన తెలుగు సినిమాలో నటించడానికి కూడా వచ్చిన ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఎలా అవమానించాడా మనం అంతా చూసాం. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ రావడంతో ఆడియన్స్ కి క్షమాపణలు చెప్తూ ఒక వీడియోను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఎస్పీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉన్నటువంటి కమెడియన్ ఆలీని దుర్భాషలాడడం, పక్క రోజు వెంటనే మళ్లీ క్షమాపణలు చెప్పడం, ఇక మీదట అలాంటి వ్యాఖ్యలు చేయను అనడం మనమంతా చూసాం. కానీ కేవలం మాటలు చెప్పడమే ఆయనలో ఎలాంటి మార్పు లేదు. నిన్న సహకుటుంబానం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉన్నటువంటి బ్రహ్మానందంపై మరోసారి నోరు జారారు. ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడగలను అని అంటారు. అప్పుడు బ్రహ్మానందం మేము ఎంత ఎదిగినా నీ శిష్యులమే కదా అని అంటారు. దానికి రాజేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ ఎంతైనా ముసలి కొడుకు కదా అని అంటారు. ఎవరు నేనా అని బ్రహ్మానందం అడిగితే కాదు నేను అని కవరింగ్ చేసుకున్నాడు. సభా సరస్వతికి ప్రమాణం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ ఆ సరస్వతి మర్యాద భంగం కలిగించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారంటే పొరపాటు, మరి రెండవసారి మూడవసారి కూడా అదే రిపీట్ చేస్తూ పోతే ఆయన తప్పు చేస్తున్నట్టే కదా లెక్క. ఎందుకు ఇలా అయిపోయాడు? ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ లెజెండరీకి మనమంతా చిన్నతనం నుండి చిరంజీవి సినిమాలతో పాటు ఆయన సినిమాలు కూడా చూస్తూ పెరిగాం. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ని అందించిన చరిత్ర ఆయనది. అలాంటి లెజెండరీ స్థానంలో ఒక వ్యక్తి ఇలా తన గౌరవాన్ని రోజు రోజుకి దిగజార్చుకుంటూ వెళ్లడం నిజంగా బాధేస్తుంది. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు, నేను. ఏది ఏమైనా మా అనుబంధం, మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా, జంజాల్ గారు, ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచే